కాలర్ ఎగరేసి చెప్పాం, పిఠాపురంలో పోటీ చేశాం, గెలిచాం. పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేసి గెలిచి చూద్దాం. ఇంకా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గిరిజన ఏరియాల్లో రోడ్లు వేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మార్పు వచ్చిందంటారా? 100% అండి. మార్పు కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఎంటైర్ వ్యవస్థలో వచ్చింది. రాజకీయ నాయకులు అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక అహంకారంగా బిహేవ్ చేసే నాయకుల్ని చూసాం ఇన్నాళ్లు. కానీ మొదటిసారి అధికారంలోకి వచ్చాక బాధ్యతాయుతంగా ఎంతో వినయ విధేయతలతో పనిచేస్తున్న నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం ఈ రోజు గొప్పగా. పవన్ కళ్యాణ్ గతంలో తన సొంత సామాజిక వర్గం సంబంధించిన పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శించారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? మేము ఆ రోజు చెప్పాం కదండి, కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి ఏ ఒక్క నాయకుడు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలవట్లేదు అని ఆ రోజే చెప్పాం. ఇవాళ ఒక్కళ్ళు కూడా అసెంబ్లీ దరిదాపుల్లో కనిపించే పరిస్థితుల్లో లేరు. మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మమ్మల్ని గౌరవించి మా మాట నిలబెట్టారు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే పనిలో మేమున్నాము. మమ్మల్ని దూషించే పనుల్లో వాళ్ళు ఉన్నారు.